అయితే ఈ గొర్రెలకి ఏంటంటే, గొర్రెలు మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సో కాల్డ్ క్రిస్టియన్స్, అంటే దే దెమ్సెల్ఫ్ రికగ్నైజ్డ్ యాజ్ గొర్రెల్స్ అకార్డింగ్ దేర్ బుక్, నాట్ ఐ కామెంటెడ్. వీళ్ళ కాన్సెప్ట్లు ఎందుకు వ్యతిరేకించవలసి వస్తుందంటే, వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ దేవుణ్ణి నమ్మినోడే స్వర్గానికి వెళ్తాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. అదేదో వీళ్ళ దగ్గరలో చూసినట్టు. అంటే ఈ ఆవేదన, ఈ బాధకు కారణం ఏంటంటే, ఇక్కడ చాలా చాలా గొప్ప వాళ్ళు పుట్టిన దేశం ఇది. సాక్షాత్కారాన్ని పొందిన మహానుభావులు పుట్టిన దేశం. చాలా దూరం వెళ్ళక్కర్లే, ఒక 150 ఏళ్ళు వెనక్కి వెళ్తే 175 ఏళ్ళు త్యాగరాజ స్వామి వారు. ఆయన రామచంద్రమూర్తితో చాటింగే చేశాడు అనుకోండి, కాన్వర్సేషనే చేశారు అనుకోండి. స్వామి చెప్పారు ఆయనతో, నేను వస్తాను, ఇన్ని గడియల్లో వస్తానని చెప్పారు, నువ్వు మళ్ళీ పుట్టు అన్నారు. ఎలా పుడతారు? ఆయన జ్ఞాని కాబట్టి, ఆయన భక్తుడు కాబట్టి, రామచంద్రమూర్తి మళ్ళీ వచ్చే ఆ కాలం మధ్యలో ఆయన సన్యాసం స్వీకరించారు. సన్యాసి అంటే 2 సార్లు పుట్టినవాడు, ద్విజుడు అన్న. ద్విజ అంటే ఏంటి? 2 సార్లు జన్మించినవాడు. అలా రామచంద్రమూర్తి సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేతంగా వచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. గట్టిగా 200 ఏళ్ళు అవలే. పోనీ ఇన్ని మాటలు ఎందుకు, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, గోల్కొండ వెళ్ళే ఉండొచ్చు మీరు. అక్కడ గైడ్స్ అందరూ మ్యాక్సిమం ముస్లిమ్సు. మేము సంవత్సరం అయిందేమో వెళ్ళినప్పుడు జాఫర్ అనే ఆయన ఏదో 500 మాట్లాడుకున్నాం. జాఫర్కి ఆఫర్ ఇచ్చాం, కానీ 500 కాస్త నాకు సంతోషమై మళ్ళీ 600 చేసి 700 ఇచ్చా. ఎందుకంటే సంతోషమైంది. జీ యహా రామదాస్ జీకో ఖైదీ కియా, యహా భగవాన్ కే లియే ప్రార్థన కియా, రామ్ భగవాన్ ఇదిరి ఇన్ని చెప్పాడు అతను. రాముడు ఇక్కడికి వచ్చాడు అని జాఫర్ చెప్తున్నాడు. రాముడు ఇక్కడికి వచ్చాడని చరిత్ర చెబుతుంది. రాముడు తెలంగాణకు వచ్చాడు, కృష్ణుడు కూడా తెలంగాణకు వచ్చాడు. ఇది ఈ మధ్య విన్నా. ఎలా? మనకి మూసీ నది ఉందిగా, ఇప్పుడు మూసీ నది అంటే ముక్కు మూసుకునే నది, కానీ యాక్చువల్ దాని పేరేమిటి? ముచ్చుకుందా నది. అవునా? ఒక 300 దాకా ఈ తీరంలో గుడులు ఉండేవి ఒకప్పుడు. అన్నీ అందులో కలిసిపోయేసారు, అది వేరే కథ అనుకోండి. ముచుకుందుడని గొప్ప రాజు దేవతలతో యుద్ధం చేశాడు. ఆయన చాలా టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకుంటానంటే, ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో ఈ మూసీ పరివాహ ప్రాంతంలోనే ఒక గుహలో ఆయన రెస్ట్ తీసుకున్నాడు. అక్కడికి కాలయవ్వండి అనేటువంటి వాడు కృష్ణుడిని తరుముతూ వస్తే, కృష్ణుడు ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. ఈ ముచ్చుకుందుని కాలుతో తన్నాడు వాడు, ఆ కాలయవ్వండు. ఆయన కళ్ళు తెరిచాడు, ఆ శాపవశాన్ని వాడు బూడిదైపోయాడు. ఈ ముచ్చుకుంద అనేది ఆయన పేరు మీద వచ్చింది. అలా కృష్ణుడు ఎక్కడికి వచ్చాడు, రాముడు ఎక్కడికి వచ్చాడు. వేరేజ్ రిలీజియన్ 1 or 2 అంటే మా భాషలో ఎడారి మతాలు. ఇక టైటిల్ కూడా అదే అండి, పైన మీరు చదివితే ఆశ్చర్యపోతారు. ప్రియ ఎడారి మతస్థులారా నన్ను మతం మార్చండి, ఇంతే టైటిల్. ఈ స్టిక్కర్ చాలా చర్చిలకి అంటించి వచ్చాం, ఎవరు ఫోన్ చేయలే. అది కాక ఉట్టినే కాదు, మేము కింద 90 lakhs ఇస్తామని, అంటే ఇక్కడ 75 ఉంది, వడ్డీతో 90 lakhs ఇస్తామన్నా కానీ 90 MLAs పడుకుంటున్నారు, ఎవడో రావట్లే. వెరీ సారీ. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ప్రశ్నలు ఏమున్నాయో అందులో చెప్పలేదు. నేను చదవనా, మీరు చదువుతారా? ఆనందంగా చదివింది. మీ దేవుడిని ఎందుకు నమ్మాలి, మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏది? అచ్చా, మీరు వాళ్ళని అడుగుతున్నారు. మరి అప్పుడు పాపం వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఊళ్ళల్లోకి? ఇప్పుడు ఆ తులసి ఉండే చోట, కలిసి ఉండే చోట ఈ జలసీగాళ్ళు ఎందుకు వచ్చారు? మా ఓడిని నమ్ముకోండి. ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్లు అవి అమ్మడానికి వస్తారా? కూరగాయలు అమ్మడానికి వస్తారా? అలా వీళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చేసేసి మావాడు వచ్చను, మావాడు చచ్చను, మావాడు రక్తము కార్చను, ఆ రక్తమే మిమ్మల్ని రక్షించును, ఇలాంటివేవో చెప్తూ ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా చూడండి, 2000 సంవత్సరాల క్రితం ఎవరి గురించి అయితే వాళ్ళు చెప్పారో సో కాల్డ్ యేసు అనే పర్సన్, అప్పుడు అతను ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఇప్పుడు స్టిల్
కానీ మీ వీడియోలో నాకు ఒక చోట ఒకటి విన్నాను ఏంటంటే మీ నోటితో మీరు చెప్పారు ఏంటంటే హిందువులు సర్వమత సౌభ్రాతృత్వంతో కలిగి ఉన్న మనసున్న మనుషులు అనేది, ప్లస్ వాళ్ళు ఎవరిని ఇక్కడ ఉండొద్దు అని ఎవరిని చెప్పలేదు, అందరూ బాగుండాలని కోరుకున్నారు, అందరూ బతకాలని కోరుకున్నారు. ఇవన్నీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, మీరైతే మతాలకి వ్యతిరేకం కాదు, అసలు కాదు, మతాలన్నింటినీ మీరు గౌరవిస్తారు, కానీ హిందువులు వాళ్ళ మతాలు మార్చుకోవడాన్ని మీరు ఖండిస్తున్నారు, అంతేనా? నేనేమంటా అంటే, నాకు బుల్లెట్ ఉందమ్మా తిరుపతిలో ప్రాక్టికల్గా. ఎవడో వచ్చి 97 మోడల్ టీవీఎస్ 50 ఇస్తాను అది ఇచ్చే అన్నాడు అనుకోండి, ఎలా చూస్తాం? మరీ అంత ఎదవలా కనపడుతున్నావా అని చూడమా? ఆ మధ్య దీనికి నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఉందా? నేను ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గర స్కోడా ఉండేది. ఆయన సార్ బండి తీసుకుని 4-5 ఏళ్ళు అయిపోయింది, 80,000 తిరిగేసింది, 1,00,000 తిరిగితే సేల్ అంటే మారుతి అని అద్భుతంగా వచ్చిందండి, అది కొనుక్కోండి అన్నాడు ఆయన. 800 అని చెప్పలే రామచంద్ర. అలా ఉంటుంది. నేనేమంటా అంటే 7వ తరగతి 8కి వెళ్తే న్యాచురల్గా ఉంటుంది. ఎస్ పోనీ వాడు బాగా చదువుతున్నాడు కాబట్టి ఇది వరకు అప్గ్రేడ్ 10థ్లోకి వెళ్ళిపోయాడు, 8th 9th ఎగ్గొట్టి అంటే బాగా చదివాడు కాబట్టి 10థ్లోకి వేసేవారు. ఇప్పుడు నైనా జస్వాల్ బంగారు తల్లి, ఆ పిల్ల చూడ 8 ఏళ్ళకి అవును 10th రాసేసింది బంగారం అంతే. నేనేమంటే నువ్వు రోజులు గడిచే కొద్దీ అప్గ్రేడ్ అవ్వు, ఎదుగు, కిందకి ఎలా వెళ్తావు? అవును, మీది పల్లెల్లో వెళ్ళండి, వాడు పచ్చి మాంసాహారి కూడా ఇవాళ శనివారం కదండి అంటాడు. అంటే ఏంటి ఒక నియమం, శనివారం తినకూడదు, శనివారం ఇవాళ భోజనం చేయనండి అంటాడు. నియమం.